అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఈ ఆర్టీసీని విలీనం చేసినారు కానీ గత ప్రభుత్వము కానీ ఎన్నో వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మనకు చాలా బస్సులు పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనకి హైదరాబాదు, శ్రీశైలం, ఆదోని, ఎమ్మిగనూరు ఏరియాలకి ఈరోజు ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా. అది కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామో అవి ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము. ప్రతి రంగము నిర్వీర్యమైపోయింది. ఈ ఆర్టీసీ విభాగం కూడా చాలా ఇబ్బందులు, సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా. గతంలో ఈ ఆర్టీసీని విలీనం చేసినారు కానీ గత ప్రభుత్వము కానీ ఎన్నో వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మనకు చాలా బస్సులు పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనకి హైదరాబాదు, శ్రీశైలం, ఆదోని, ఎమ్మిగనూరు ఏరియాలకి ఈరోజు ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా. అది కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామో అవి ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము. ప్రతి రంగము నిర్వీర్యమైపోయింది. ఈ ఆర్టీసీ విభాగం కూడా చాలా ఇబ్బందులు, సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.